అమరావతి రీస్టార్ట్ పనులను ప్రారంభించేందుకు మే 2న ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశామని నోడల్ ఆఫీసర్ వీరాపాండ్యన్ తెలిపారు. ప్రధానికి సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశామంటున్న వీరాపాండ్యన్తో విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మోడీ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. పెద్ద ఎత్తున భారీగా భద్రతా బందోబస్తు, అదేవిధంగా రీస్టార్ట్ పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనకు సంబంధించినటువంటి పనులు టోటల్గా ప్రధాని నరేంద్ర మోడీ టూర్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నోడల్ ఆఫీసర్ని నియమించింది. వీరాపాండ్యన్ మనతో మాట్లాడేందుకు వీరాపాండ్యన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది అరేంజ్మెంట్స్? మే 2వ తేదీన ఉండేటువంటి మోడీ షెడ్యూల్, ప్రధానమంత్రి మోడీ గారి షెడ్యూల్ ఎలా ఉండదు? ఇది మనకు కరెక్ట్గా 3 గంటలకి 2:50కి ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు 3:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. 4:45కి కంప్లీట్ అయిపోతుంది. 5 o'clock వెళ్ళిపోతారు. సో ఇది టోటల్ ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి దాదాపు ఒక 5 లక్షల మంది జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసం మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ కావాల్సిన పండాలు కానీ, షాడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ కానీ, తర్వాత రూట్ ప్లాన్ మొత్తం కూడా రూట్ మూవ్మెంట్ కూడా చూసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఫుడ్ కానీ, వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఫ్రూట్స్, బటర్ మిల్క్, వైఆర్ఎస్ ప్యాకెట్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. అది కాకుండా మనకు ఇక్కడ వాటర్ పాయింట్స్ పెట్టుకున్నాము. మళ్ళీ మెడికల్ టీమ్, హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ రకంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యింది. స్టార్టింగ్ ఫ్రమ్ గన్నవరం నుంచి అమరావతి పనులు రీస్టార్ట్ వరకు కూడా అంతకుముందు కూడా మోడీ వచ్చారు శంకుస్థాపనకు సంబంధించి. ఇప్పుడు రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు ఏంటి? అంత భారీ ఎత్తున ఇంత రాజధానికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం కూడా మనకి పూర్తిగా సహకారాలు ఇస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ గన్నవరం నుంచి రీస్టార్ట్ పనుల వరకు ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టుగా 95% కంప్లీట్ అయింది. ఈ రోజుకి 99% కంప్లీట్ అయిపోతుంది. మరి లాస్ట్ మినిట్లో ఏదైతే చేయాలో డెకరేషన్ అలాంటిది మాత్రం 1% మాత్రం మిగిలిపోయి ఉంటుంది. అది రేపు చేసేసి అది కూడా కంప్లీట్ చేసేస్తాం. రాజధాని అనగానే రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు అంటూ గుర్తుకొస్తున్న వాళ్ళకి రోడ్ షోలో కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. రోడ్ షో లాంటిది ఏమన్నా మోడీ గారు ఆ రోడ్ షోకి సంబంధించినటువంటి వివరాలు? అంటే ప్రత్యేకమైన రోడ్ షో ఉండదు. రెగ్యులర్ క్యార్ కార్డ్ మూవ్మెంట్ ఉంది. రెగ్యులర్ క్యార్ కార్డ్ మూవ్మెంట్ కూడా ఖచ్చితంగా ఒక పెద్ద హై ప్రొఫైల్ డిగ్నిటరీ వస్తున్నప్పుడు వాళ్ళని స్వాగతం పలకాల్సిన ట్రెడిషన్, ఆ సాంప్రదాయం మన దగ్గర ఉంది కాబట్టి ఆ పరంగా మేము అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాజధానికి సంబంధించినటువంటి రైతులు కూడా కొంతమంది కలిసేటువంటి అవకాశం ఉంది. అంటే రోడ్ షోలో వస్తారు కాబట్టి మోడీకి స్వాగతం పలికేటువంటి సిచ్యువేషన్స్ కానీ, సెక్యూరిటీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ రోడ్ షోలో ఎలా ఉండవు? సో రోడ్ షో అస్ యూజువల్ జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా జరుగుతుంది. ఎవరిని కలవాల్సిన ఇది ఉండదు. షెడ్యూల్ వాడబడితే పిన్ టు పిన్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ గన్నవరం ఎయిర్పోర్టు ఇక్కడ రీస్టార్ట్ పనులు స్టేజ్ వరకు కూడా వాట్ ఇస్ ద పిన్ టు పిన్? అదే నేను ముందే చెప్పాను కదా, 2:50కి రీచ్ అవుతారు. ఇక్కడ వచ్చేసి 3:15కి హెలిప్యాడ్ రీచ్ అవుతారు. 3:15 తర్వాత మనకు ఇవన్నీ మూవ్మెంట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత 3:30కి ఎగ్జాక్ట్గా డయస్ మీద ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 4:45కి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. 4:45 నుంచి 5:05కి హెలిప్యాడ్కి వచ్చేస్తారు. 5:05 నుంచి అక్కడ 5:10కి వెళ్ళిపోతారు. 5:10 నుంచి 5:15కి డిపార్చర్. మీద పిన్ టు పిన్ మోడీ పర్యటనకు సంబంధించినంత వరకు కూడా పిన్ టు పిన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని నోడల్ ఆఫీసర్ స్పష్టం చేశారు. 4:45 గంటలకి కార్యక్రమం ముగిసిన తర్వాత, అంటే ఈవినింగ్ 4:45 రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు, సభా ప్రాంగణం అంతా కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళేందుకు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ మొదలుకొని రీస్టార్ట్కి సంబంధించినటువంటి శంకుస్థాపన పనులు, రోడ్ షో, అదేవిధంగా రిటర్న్లో గన్నవరం వరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాకపోకలకి సంబంధించినందుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్కి సంబంధించినటువంటి డైవర్షన్స్ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని నోడల్ అధికారి వీరపాండ్యన్ స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.